రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత మొదటిసారిగా కొడంగల్ నియోజకవర్గ పర్యటనకు కూడా సీఎం రేవంత్ రెడ్డి రావడంతో ఇక్కడ కాంగ్రెస్ శ్రేణులు కూడా భారీ ఎత్తున సభకు లక్ష వరకు జన సమీకరణ చేయబోతున్నారు. ఈ నేపథ్యంలో వికారాబాద్ జనరల్ సెక్రటరీ మనతో ఉన్నాడు. ఆయనతోటి మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. అన్న చెప్పండి, భారీ స్థాయిలో ఇక్కడ నిధులు కూడా రేవంత్ రెడ్డి కేటాయించడం, ఇక్కడ నియోజకవర్గ డెవలప్మెంట్కి కూడా నిధులు కేటాయించడం ఎట్లా అనిపిస్తుంది? ఈరోజు చాలా సంతోషంగా ఉన్నది. ఏదైతే ప్రజాపాలన, ఇందిరమ్మ రాజ్యము, 6 గ్యారంటీలు ఇస్తామని చెప్పి ఒప్పుకొని ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వము అధికారంలోనికి రావడం జరిగింది. ఏదైతే ప్రజల పెన్నిది, పేదల ఆశాజ్యోతి అయినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్న గారు ఈరోజు మొట్టమొదటిగా కొడంగల్ నియోజకవర్గానికి రాబోతున్నాడు. ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు ఆశించినరో, ఏదైతే మా నాయకుడు ముఖ్యమంత్రి అవుతాడు అనుకున్నారో అయ్యిండ్రు. ఈరోజు వాళ్ళ యొక్క కోరికలన్నీ అంటే అభివృద్ధి పథంలో కొడంగల్ తెలంగాణ రాష్ట్రంలోనే వెనుకబడ్డటువంటి నియోజకవర్గం కొడంగల్ కర్ణాటక ఆనుకొని ఉన్నది. ఇక్కడ ఎలాంటి అభివృద్ధి పనులు లేవు, కనీస రోడ్డు సౌకర్యాలు లేవు. గత పాలకులు ఏం చేసినటువంటి పరిస్థితి లేదు. ఇప్పుడు మన రాష్ట్రం వచ్చింది ఇందిరమ్మ రాజ్యంలో మన ముఖ్యమంత్రి గారు పేదల ఆశాజ్యోతి రేవంత్ రెడ్డి గారు కావడం జరిగింది. ఈరోజు 4250 కోట్లతోని అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేస్తూ ఉన్నాడు. అన్ని విధాలుగా వైద్యం కానీ, విద్య కానీ, తర్వాత మెడికల్ కాలేజీలు కానీ, నర్సింగ్ కాలేజీలు కానీ ప్రతీది కూడా ఇక్కడ తర్వాత నీళ్లు నదుల నీళ్లు కూడా ఇక్కడ పారించి ఇక్కడ ఉన్నటువంటి కొడంగల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి బీడు భూములను కూడా సస్యశ్యామలంగా చేయడానికి ఈరోజు 3000 కోట్లు దానికే కేటాయించి నీళ్లు తీసుకురావడానికి కూడా అన్ని విధాలుగా చేయడానికి అభివృద్ధి. ముఖ్యంగా మహబూబ్నగర్ జిల్లాలోనే ఈ కొడంగల్ చుట్టుపక్కల ప్రాంతాల నుండి ముఖ్యంగా వలసలు ఎక్కువగా ఉంటాయి. ఈ నియోజకవర్గానికే అత్యధికంగా మొదటిసారిగా కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ మొదటిసారి అత్యధికంగా ఇక్కడనే నిధులు కేటాయించి ఇక్కడ డెవలప్మెంట్కు అభివృద్ధికి సహకరించడం ఎట్లా అనిపిస్తుంది? ఈరోజు మనం చూస్తూ ఉంటే మీరు అన్నట్టుగా పాలమూరు లేబరు ఈ ప్రపంచానికి తెలియదన్న సామెత మనందరికీ తెలుసు. పాలమూరులో ఉన్నటువంటి ఈ లేబరు ప్రపంచంలో ఏ దేశంలో అయినా ఉంటారంట. అట్లాంటి పాలమూరులో ఉన్నటువంటి ఈ కొడంగల్ నియోజకవర్గాన్ని అత్యధిక 3000 కోట్ల మెజార్టీతో ఇక్కడ నీళ్లు తీసుకొచ్చి ఈ యొక్క ఎడారిలా ఉన్నటువంటి ఈ నియోజకవర్గాన్ని కానీ, తర్వాత మహబూబ్నగర్ జిల్లాను కానీ సస్యశ్యామలంగా చేయడానికి, తర్వాత పచ్చని పైరులతో నిండేటటువంటి చేయడానికి కానీ ముఖ్యమంత్రి గారు పూనుకున్నారు. ఇప్పటి వరకు కూడా కొడంగల్ కానీ, మహబూబ్నగర్ కానీ ఎలాంటి అభివృద్ధికి నోచుకొని ఈ ప్రాంతాన్ని ఈరోజు సస్యశ్యామలంగా చేయడానికి పూనుకున్నటువంటి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్న గారికి మన అందరం రుణపడి ఉంటాం. ఇదంతా ఈరోజు బహిరంగ సభకు కూడా ఏ మేరకు ఎంతమంది జన సమీకరణ జరగబోతుంది? ఈరోజు బహిరంగ సభ కూడా దాదాపు మా కాన్స్టిట్యున్సీ కానీ, ఇక్కడ కానీ, వికారాబాద్ కానీ, చెవెళ్ళ కానీ ఇక్కడిదక్కడ వాళ్ళు స్వచ్ఛందంగా అన్ని పనులు వదిలిపెట్టుకొని మా నాయకుడు వస్తున్నాడు, ఏదేమున్నా మా నాయకుడిని ఇలా చూడాలి, మాకు 6 గ్యారంటీలు ఇవ్వబోతున్నాడు, ఆల్రెడీ 2 గ్యారంటీలు అమలు చేసిండు, ఇంకొక 15 రోజులలో ఇంకో 2 గ్యారంటీలు అమలు అవబోతున్నాయి, మాకు ఏవి ఇండ్లు వస్తాయి, తర్వాత కరెంటు ఫ్రీ అయిపోతున్నది, సిలిండర్ 500లకు వస్తున్నది, తర్వాత ఉచిత బస్సు ఫ్రీ బస్సు నడుస్తూ ఉన్నది, తర్వాత 10 లక్షల స్కీమ్ నడుస్తూ ఉంది, ఏది ఆరోగ్యశ్రీ కింద, ఇవన్నీ నడుస్తూ ఉన్నాయి. తర్వాత కొడంగల్ కూడా ఒక సస్యశ్యామలంగా చేయబోతున్నాడు. ఈరోజు ఇక్కడ మెడికల్ కాలేజీలు కానీ, నర్సింగ్ కాలేజీలు కానీ చేస్తూ ఉన్నాడు. ఇవన్నీ మాకు ఈ ప్రాంత వాసులు ఏమనుకుంటున్నారంటే మేము హైదరాబాద్ పోయే అవసరం లేదు, ఇప్పుడు మహబూబ్నగర్లో ఉన్నటువంటి ఆ హాస్పిటల్ SUSకు పోయే వాళ్ళం ఇప్పటిదాకా అట్లాంటిది ఇక్కడ ఒక హాస్పిటల్ కాబోతున్నది, మెడికల్ కాలేజ్ కాబోతున్నది, మాకు అతి సమీపంలో ఇదంతా ముఖ్యమంత్రి గారు చేస్తూ ఉన్నారు, కంపల్సరీ అక్కడ పోవాలని చెప్పి దాదాపు నేను అనుకుంటా ఉన్నా 1 నుంచి 2 లక్షల మధ్యలో జనాలు ఈరోజు ఈ మీటింగ్కి రాబోతున్నారు అని చెప్పి మా అంచనా. ముఖ్యంగా మీ వికారాబాదు ఇంకా సమస్యలు ఏమైనా ఉన్నాయా? మీ ఇప్పుడు చేయాల్సిన కాంగ్రెస్ ప్రభుత్వంలో చేయాల్సిన సమస్యలు ఇంకా సమస్యలు ఉన్నాయి. ఈ జిల్లాల బైఫర్కేషన్ ద్వారా, ఈ జిల్లాలను బైఫర్కేషన్ తర్వాత ఏదేది డెవలప్ చేయాలి, ఎక్కడెక్కడ మెడికల్ కాలేజ్ చేయాలనేది ముఖ్యమంత్రి గారి విజన్ ఉన్నది. మా నాయకుడు కూడా పరిగిలో రామ్మోహన్ రెడ్డి గారు కూడా 25,000 మెజార్టీతో గెలుపొందడం జరిగింది. వికారాబాద్ జిల్లా DCC అధ్యక్షుల వారు ఆయన ఇప్పుడు కొడంగల్ తర్వాత నెక్స్ట్ పరిగి, తాండూరు, వికారాబాద్ ఇవన్నీ డెవలప్మెంట్ చేయడానికి వాళ్ళు కూడా సిద్ధంగా ఉన్నారు. ముఖ్యమంత్రి గారు కూడా హామీ ఇవ్వడం జరిగింది, 1 by 1 చేసుకుంటూ వస్తాడు. ఇదంతా జరుగుతుంది. ఇంకా ఇది ఇప్పుడే
ఇంకా ఇప్పుడు ఆరంభం మాత్రమే, ఇంకా 10 ఏళ్ళు 20 ఏళ్ళ వరకు ఈ ప్రభుత్వం ఉంటుందని చెప్పి అయితే రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో కూడా అటు బీజేపీ మరొకసారి మోడీ అంటూ కూడా ప్రజల్లోకి వెళ్ళబోతుంది. ఇప్పుడు కాంగ్రెస్కు కూడా విజయావకాశాలు ఎలా ఉన్నాయంటారు? ఈరోజు మనం చూస్తూ ఉన్నాం, మతాలను విడదీసుకుంటూ పెద్ద పెద్ద రైల్వే కానీ అట్లాంటి ప్రైవేట్కరం చేసుకుంటూ పోయి మతాల పరంగా పోతున్నటువంటి బీజేపీ ఏదైతే అనుకుంటున్నదో దానికి భిన్నంగా ఇక్కడ తెలంగాణలో 17 సీట్లకు 15 సీట్లు గెలవడానికి సిద్ధం ఉన్నది. ఇక్కడ మా చేవెళ్ళ నియోజకవర్గం ఏదైతే ఉన్నదో పార్లమెంట్ నియోజకవర్గము అత్యధిక మెజార్టీతో ఇక్కడ గెలిపించడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. మొత్తంగా ఏది ఏమైనప్పటికీ కూడా కొడంగల్కు మొదటిసారిగా సీఎం హోదాలో కూడా రావడంతో కార్యకర్తలు రెట్టించిన ఉత్సాహంతో కూడా వాళ్ళు సభకు బయలుదేరుతూ ఉన్నారు. మొత్తంగా 1,00,000 జన సమీకరణతోటి సభను విజయవంతం చేసి